తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వద్దకు తరలి వెళ్ళారు. పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరక్షన్ బాబుకు వ్యతిరేకంగా తరలి వెళ్తున్నట్లు ఈ సందర్భంగా పార్టీ నాయకులు విలేకరులతో తెలిపారు. పార్టీ నాయకులు ఏమంటున్నారో ఒకసారి పూర్తిగా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఇంతమంది 40-45 వెహికల్స్ పైన చెల్లరా మంగళగిరి పార్టీ ఆఫీస్కి అధినేతలు కలిసి మా గోడు, మా సమస్యలు, మా బాధలు, మేము పార్టీకి 1983 నుంచి పార్టీకి పనిచేసి మేము ఇంతగా బాధపడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. పార్టీ పనిచేసి ప్రతి నాయకుడు, కార్యకర్తలు అన్ని గ్రామాల్లో చాలా బాగా కృషి చేస్తే స్వల్ప ఓటమితో ఓడిపోయాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి గారు మమ్మల్ని మా ఫోన్లు రిసీవ్ చేసుకోరు, ఫోన్ లిఫ్ట్ చేయరు. మాకు ఒక ఎస్సీ కేసు అయితే ఎస్సీ కేసు కనీసం ఫోన్ ఎత్తి మాట్లాడలేదు. మేమేదో చాలా ఇబ్బందులు పడి ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఎస్సీ కేసు సాల్వ్ చేసుకున్నాం. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఎస్సీల శాతం మా మీద కేసు పెట్టారు. దాన్ని ఆయన ఫోనే లిఫ్ట్ చేయలేదు. మేము ఈ సమస్య మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇక్కడ జేపీ అనే ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ప్రతి గ్రామాల్లో ఫోన్లు చేసి మేము మీకు అది చేస్తాం, ఇది చేస్తామని చెబుతున్నాడు. అసలు అతను ఏ పార్టీలో ఉండి ఆయన చేస్తాడు మాకు? ఇప్పుడు జనం పార్టీ ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంటే మీరు వెళ్ళగాకండి, నీకెందుకు, నాకు 2 రోజుల్లో నేను మీకు పనులు చేసి పెడతాను, నీకు లెటర్ ఇప్పిస్తానని అందరిని మభ్య పెడుతున్నాడు. అదే ఇన్ఛార్జి ఏ రోజైనా మాకు ఇక్కడ ఉన్న కార్యకర్తల్లో ఎవరైనా ఫోన్లు ఎత్తి మాట్లాడారో కనుక్కోండి వీళ్ళందరినీ. మేము అందరూ ఫోన్లు మాట్లాడారో ఎత్తాడా ఏ రోజైనా? ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకులు 4 ఉంటే 4 వైసీపీకి సంబంధించినటువంటి కనిగిరి వాళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ కార్యకర్తలు లేరా? ఇక్కడ నాయకులు లేరా? ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకులు 4 చేయడానికి ఏ నాయకులకి ఇవ్వకూడదా? ఈయన 5 మండలాల్లో నాయకులు లేరా? కార్యకర్తలు ఒక్కొక్క ట్యాంక్ కింద 10 మంది వర్కర్స్ పనిచేస్తారు. మొత్తం ఇప్పుడు వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ.